సనాతన ధర్మం కులాలను సృష్టించిందా? వర్ణం జన్మ ఆధారమా, గుణ కర్మల ఆధారమా? పురాతన భారతదేశంలో వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణులు దైవ కార్యాలు చేసేవారు, క్షత్రియులు ప్రజలను రక్షించేవారు, వైశ్యులు వ్యాపారం చేసేవారు, శూద్రులు సేవలందించేవారు. శాస్త్రాలను చూపించండి, భగవద్గీతను చూపించండి, ఉపనిషత్తులను చూపించండి, మహాభారతాన్ని చూపించండి. ధర్మ సంవాదం వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా సున్నితమైనది, చాలా వివాదాస్పదమైనది, కానీ అంతకంటే ఎక్కువగా చాలామంది తప్పుగా అర్థం చేసుకున్న విషయం. సనాతన ధర్మం కులాలను సృష్టించిందా? వర్ణం జన్మ ఆధారమా, గుణ కర్మల ఆధారమా? ఎందుకు మహర్షుల్లో చాలామంది రాజుల కుటుంబాల్లో పుట్టారు? ఎందుకు కొందరు ఋషులు వేటగాళ్ళ కుటుంబాల నుంచి వచ్చారు? ఇవి తెలుసుకుంటే మీకు ఒక విషయం స్పష్టమవుతుంది. సనాతన ధర్మం మనిషిని పుట్టుకతో కాదు, అతని గుణం, జ్ఞానం, ప్రవర్తన, కర్మలతో కొలుస్తుంది. ఒక ప్రశ్న: ఒక వైద్యుడి కొడుకు పుట్టగానే డాక్టర్ అయిపోతాడా? ఒక న్యాయమూర్తి కుమారుడు పుట్టగానే జడ్జి అయిపోతాడా? ఒక ఇంజనీర్ కుమారుడు పుట్టగానే ఇంజనీర్ అయిపోతాడా? లేదు కదా. అలాగే శాస్త్రాలు కూడా చెప్తున్నాయి, పుట్టుక కాదు, అర్హతే ముఖ్యం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ఒకసారి భగవద్గీత 4వ అధ్యాయం 13వ శ్లోకం ఒకసారి చూడండి. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. నేను 4 వర్ణాలను సృష్టించాను, కానీ అవి జన్మ ఆధారంగా కాదు, గుణం మరియు కర్మ ఆధారంగా. గమనించండి, శ్రీకృష్ణుడు ఇక్కడ ఏం చెప్పాడు? జన్మ విభాగశః అని చెప్పలేదు కదా, గుణ కర్మ విభాగశః అని చెప్పాడు. ఇది సనాతన ధర్మం యొక్క అసలు సిద్ధాంతం. వర్ణం అంటే ఏమిటి? వర్ణం అనేది ఉద్యోగ బాధ్యతల విభజన, సమాజ నిర్వహణ కోసం ఏర్పరిచిన విధానం. జ్ఞానాన్ని అందించేవాడు, విద్యని బోధించేవాడు, ధర్మ బోధన చేసేవారు ఎవరైనా సరే బ్రాహ్మణులే. రక్షణ మరియు పరిపాలన విషయాలు చూసుకునేవారు ఎవరైనా వారు క్షత్రియులే. వ్యాపారం, వ్యవసాయం చేసేవారు అందరూ కూడా వైశ్యులు. సేవలు, నైపుణ్య ఆధారిత వృత్తులు ఇవన్నీ చేసేవారు శూద్రులు. ఇది హీన ఉన్నత విభజన కాదు, ఇది పనుల విభజన. శరీరంలో తల గొప్పదా, చేతులు గొప్పవా, కాళ్ళు గొప్పవా, లేక శరీరం అంతా గొప్పదా? ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా శరీరం నడవదు. అలాగే సమాజం కూడా. పురుష సూక్తం నిజంగా ఏం చెప్తుంది? కొంతమంది ఇలా అంటారు, బ్రాహ్మణుడు తల నుంచి వచ్చేవాడు కాబట్టి గొప్పవాడు అని. అది అసలు భావం కాదు. ఋగ్వేదం పురుష సూక్తం ఒకసారి చూడండి. బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః ఊరు తదస్య యద్వైశ్యః పాదభ్యాం శూద్రో అజాయత. ఇది సమాజం ఒక శరీరం లాంటిది అని చెప్పే రూపకం. కాళ్ళు లేకపోతే శరీరం నిలబడగలదా? అయితే కాళ్ళు హీనమా? కాదు కదా. అలాగే శూద్రుడు సమాజానికి అత్యంత అవసరం అని చెప్పటం ఆ యొక్క శ్లోకం యొక్క ఉద్దేశ్యం. యుధిష్ఠిరుణ్ణి ఒక ప్రశ్న అడిగారు, బ్రాహ్మణుడు ఎవరు? అప్పుడు ఆయన సమాధానం, సత్యం దానం క్షమాశీలం ఆనృశంస్యం తపోగృణ. సత్యం, దానం, క్షమాశీలం ఉన్నవాడే బ్రాహ్మణుడు. ఈ గుణాలు శూద్రుల్లో ఉంటే అతనే బ్రాహ్మణుడు. పుట్టుక కాదు, గుణమే ప్రమాణం. పుట్టుక కాదు, గుణమే ప్రమాణం. వాల్మీకి మహర్షి ఎవరు? రామాయణ రచయిత, ఆది కవి. కానీ ఆయన పుట్టుక ఒక బ్రాహ్మణ కుటుంబంలో కాదు కదా. అయినప్పటికీ ఆయన్ని మనం ఎంత గొప్పగా పూజిస్తున్నాం. ఆయన తపస్సు ద్వారా మహర్షి అయ్యాడు, వ్యాస మహర్షి. వ్యాస మహర్షి ఎవరు? మహాభారత రచయిత, వేదాలను విభజించిన మహర్షి. ఆయన తల్లి సత్యవతి, మత్స్యకార కుటుంబానికి చెందిన ఆవిడ. అయితే వ్యాసుడు మహర్షి కాలేదా? వేదవ్యాసుడిని
ప్రపంచం మొత్తం పూజించటం లేదా? విశ్వామిత్రుడు ఎవరు? విశ్వామిత్రుడు ఒక రాజు, రాజవంశానికి చెందినవాడు. మరి ఆయన మహర్షి కాలేదా? విశ్వామిత్రుణ్ణి వశిష్ఠుడు బ్రహ్మర్షిగా అంగీకరించాడు. ఇది జన్మ ఆధారిత వ్యవస్థ అయితే ఇది ఎలా సాధ్యమైంది? చాందోగ్యోపనిషత్తులో ఒక అద్భుతమైన కథ. సత్యకాముడు తన తండ్రి ఎవరో తెలియదని నిజాయితీగా చెప్పాడు. గౌతమ్ మహర్షి అప్పుడు ఇలా అన్నాడు, ఎంత సత్యవంతుడు బ్రాహ్మణుడే అవుతాడు అని వేదాధ్యయనానికి అర్హత ఇచ్చాడు. జన్మేం అడగలేదు కదా, సత్యాన్ని చూశాడు. భగవద్గీత 5వ అధ్యాయం 18వ శ్లోకం ఏం చెప్తుందో చూడండి. విద్యా వినయ సంపన్నో బ్రాహ్మణో గవిహస్తిని సునిశ్చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. జ్ఞాని బ్రాహ్మణుణ్ణి, ఆవును, ఏనుగును, కుక్కను, కుక్క మాంసం తినేవాడిని కూడా సమానంగా చూస్తాడు. అలా చూసిన వాడే జ్ఞాని. దీని ఉద్దేశం ఏంటి? సమదృష్టితో చూడాలి అనే కదా అందరికీ చెప్తుంది ఆయన. మహాభారతం ఏం చెప్తుంది? అహింస పరమో ధర్మ, అహింసే పరమధర్మము. ఎవరిని ద్వేషించవద్దు అని చెప్తుంది, ఎవరిని అవమానించవద్దు అని చెప్తుంది. ఒకవేళ అవసరమైతేనే ధర్మహింస తదైవచ అంటుంది. ధర్మానికి హాని కలిగినప్పుడు ఖచ్చితంగా యుద్ధాన్నే చేయాలి అని చెప్తూ ఉంది. ఇంకొక విషయం చూడండి, భగవద్గీత 12వ అధ్యాయం భగవంతునికి ప్రియమైన భక్తులు ఎవరంటే అద్వైష్టః సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. సమస్త జీవుల పట్ల ద్వేషం లేనివాడు, అందరి యందు మైత్రి కలిగి ఉండేవాడు. ఇది కుల వివక్ష లేక విశ్వప్రేమ? రామాయణంలో కొన్ని ఉదాహరణలు చూడండి. శ్రీరాముడు గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. శబరమ్మ ఇచ్చిన ఎంగిలి పళ్ళను తిన్నాడు. వానరులతో స్నేహం చేశాడు. జటాయువుకి తండ్రిలా అంత్యక్రియలు చేశాడు. రాముడు ఎక్కడైనా కులం చూశాడా? చూడలేదు కదా. భక్తిని చూశాడు, హృదయాన్ని చూశాడు. శ్రీకృష్ణుడు విదురుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ ప్రేమతో ఇచ్చిన ఆహారం స్వీకరించాడు. రాజభవనాన్ని వదిలి భక్తుని ఇంటికి వెళ్ళాడు. ఇది సనాతన ధర్మం యొక్క ఆత్మ. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అసలు సమస్య ఎక్కడొచ్చింది? కాలక్రమేణా విదేశీ దండయాత్రలు, సామాజిక మార్పులు, రాజకీయ ప్రయోజనాలు, వీటి కారణంగా వర్ణ వ్యవస్థ కఠినమైన జాతి వ్యవస్థగా మారింది. మనుషులు చేసిన తప్పులను ధర్మం పైన వేయటం మంచిది కాదు. చట్టాన్ని ఉల్లంఘించిన వాడు నేరస్తుడవుతాడు, చట్టం నేరం అవ్వదు కదా. అలాగే ధర్మాన్ని తప్పుగా ఆచరించిన వాడు తప్పు చేశాడు, ధర్మం తప్పు చేయలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. యువతకు ఒక సందేశం, సనాతన ధర్మం కులాలను సృష్టించింది అని ఎవరైనా చెప్తే వెంటనే కోప్పడకండి. శాస్త్రాలను చూపించండి, భగవద్గీతను చూపించండి, ఉపనిషత్తులను చూపించండి, మహాభారతాన్ని చూపించండి. వాల్మీకి, వ్యాసుడు, విశ్వామిత్రుడు, సత్యకామ జాబాలులను ఉదాహరణగా చూపించండి. సనాతన ధర్మం యొక్క అసలు సందేశం, పుట్టుకతో కాదు ప్రవర్తనతో గొప్పవాడివవుతావు, జన్మతో కాదు జ్ఞానంతో ఎదుగుతావు, కులంతో కాదు కర్మతో గుర్తింపు వస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పినట్లు గుణకర్మ విభాగశః, చేసిన కర్మల వలన మరియు మనకి ఉన్నటువంటి గుణము వలన మనం గౌరవింపబడతాము. మన వర్ణము ఏదన్నది నిర్ణయించబడుతుంది. ఇది సనాతన ధర్మం, ఇది భారతీయ జ్ఞానం, ఇదే మానవతా సందేశం. ధర్మం మనల్ని విడగొట్టడానికి రాలేదు, కలపటానికి వచ్చింది. ద్వేషం నేర్పడానికి రాలేదు, ప్రేమ నేర్పటానికి వచ్చింది. అందుకే ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళని ధర్మమే రక్షిస్తుంది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.